నాకు బీపీ తెప్పియకు అన్న ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాం నాకు ఇస్తావు పైసలు నాకు పైసలు ఇస్తావా దీని నుంచి బయటపడే అన్న నీ అన్న దగ్గరనే పాకెట్ మనకి దొంగతనం చేసే బాడహావును ప్లీజ్ అన్న రూపాయికి 2 రూపాయలు గది లేని పడకావు నువ్వు నాకు ఇస్తావును తప్పైందన్న నా తెలిసి తెలియని వయసులో చేశాను అన్న అన్నది అరే ఇంట్లో మనిషి నమ్మకపోతే ఇంకేమమ్మా తప్పైందన్న ఇంట్లోనే మనిషికి సెక్యూరిటీ చేస్తే బయట ఇంకేం చేస్తారమ్మా ప్లీజ్ అన్న తప్పైందన్న తప్పైందన్న మా తప్పుని ఇప్పుడు ఒప్పుకుంటున్నామన్న అలా చేయడం మేము తప్పే అన్న అలా చేయడం మేము తప్పే అన్న ప్లీజ్ అన్న వదిలే అన్న ప్లీజ్ అన్న డబ్బులు ఇస్తామన్న ఎంతో కొన్న ప్లీజ్ అన్న మా పాప జీవితం గురించి ఆలోచించండి అన్న ప్లీజ్ ఏం కాదు ప్లీజ్ అన్న వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజనీ దాస్. ఒక వదిన, ఒక మరిది, ఒక పాప, ఇంకొక అన్నయ్య. కాకపోతే అన్నయ్య చనిపోయాడు. ఆ చావుకి కారణం ఎవరు, ఈ వదినకు మరిదికి సంబంధం ఏంటి, ఆ మధ్యలో పాప గోల్ ఏంటి అనేది వీడియో చూసి తెలుసుకోండి. చాలా అంటే చాలా మైండ్ బ్లోయింగ్ విషయాలు ఉన్న టాస్క్. ఎండింగ్ లో చాలా మాటల్లో చెప్పలేము. స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. నమస్తే నమస్తే అన్న నీ పేరు బాను సార్ నీ పేరు నా పేరు గోపాల్ అన్న గోపాల్ సార్ చెప్పండి. అది సార్ నాకు పెళ్ళి 6 years ఇంకోటి ఇది ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది మీకు తెలుసు కదా అన్న. మరి కెమెరా లేకుండా చేయొచ్చు కదా? రికార్డ్ లేకుండా లేదండి, ఎందుకంటే మాకు ఎవిడెన్స్ ఉండాలి. మేము ఏం చేస్తున్నాం ఏంటంటే మాకు ఎవిడెన్స్ ఉండాలి కాబట్టి కంపల్సరీ మీరు వచ్చింది మీరు చేసింది అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. ఓకేనా? దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు కదా? దీనివల్ల మీకు ఏం ప్రాబ్లం లేదని కూడా ప్రాబ్లం ఉండదు. మీరు ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఓకే అన్న, ప్రాబ్లం కాకుండా చూసుకోరన్న జర. మేము ఎవరికి ప్రాబ్లం చేయము. మాతో అయినంత మటుకు అంజనీ దాస్ కానీ మా టీం కానీ ఏం చేస్తారంటే ప్రాబ్లం సొల్యూషన్ చెప్తారు, అంతేగాని ప్రాబ్లం అయితే క్రియేట్ చేయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లియర్. ఓకే సార్. మీకు ఇది రికార్డ్ కూడా చేస్తాం, టెలికాస్ట్ కూడా చేస్తాం. ఎందుకంటే మీలోకి ఎవరైనా సమస్యతో బాధపడుతారంటే వాళ్ళకు కూడా తెలుసుకోనికి. ఓకే చెప్పండి. అది సార్ నాకు 6 years అవుతుంది సార్ నా మ్యారేజ్ అయ్యి. మా ఆయన చనిపోయి మొన్న ఇది జనవరి నెలలో ఆయన చనిపోయారు. తర్వాత నా పాప కూడా 3 years పాప ఉందండి. మా అతను చనిపోయారనేసి మా ఇంట్లో వాళ్ళు ఏమంటే వేరే ఊరు తీసుకెళ్ళిపోయి మ్యారేజ్ చేయాలని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు సార్. అట నేను చేసుకున్నా, నాకు మ్యారేజ్ ఇంకా అవసరం లేదు, నాకు వద్దు మ్యారేజ్ నేను చేసుకున్నాను వాళ్ళతో నేను రీసెంట్గా చెప్పాను సార్ వాళ్ళకి. అంటే బ్రదర్ ఏమనుకుంటారు చెప్పండి. అయితే మా అన్నయ్యకు కూతురు ఉంది అన్న. ఆ కూతురు మేము వేరే వాళ్ళని చేసుకుంటే వాళ్ళు మంచిగా చూసుకుంటారో లేదో నాకు తెలియదు. మా అన్న కూతురు అయితే ఎవరి కూతురు ఏందన్న, నా కూతురు లెక్క చూసుకుంటా. మా అన్న కూతురు అంటే నా సొంత కూతురే. అయితే మేము వేరే వాళ్ళకి ఇద్దామని వాళ్ళు అనుకుంటారు. మా ఇంట్లో వాళ్ళు అయితే ఇప్పుడు నీ ఇంటెన్షన్ ఏంటంటే వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మంచిగా చూసుకుంటారో లేదో తెలియదు. వదినే ప్లస్ నా కూతురు కాబట్టి అట్లా నేను చేసుకుంటేనేమో ఇద్దరిని బాగా చూసుకుంటా అని అట్లా అన్న. వేరే వాళ్ళని చేసుకుంటే అంటే నేను ఏమంటాను బ్రదర్, నీకు మంచి ఏజ్లో ఉన్నావు మళ్ళీ ఇప్పుడు నీకు పురపచ్చులు రాకపోవచ్చు, ఇప్పుడు ఏం కనిపించకు. తర్వాత పెళ్ళైనాక కొన్ని రోజుల తర్వాత నేను అవసరంగా సెకండ్ అయిన అమ్మాయిని చేసుకున్నా అనే ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఆమెను ఇబ్బంది పెడితే అట్లేం లేదన్న. ఎందుకంటే మా అన్నయ్య కూతురు ఉంది కాబట్టి. లేదమ్మా, నీ గురించి చెప్తుంది, నేను నీ గురించి ఆలోచిస్తాను. మా అన్నయ్య చనిపోయింది కాబట్టి కూతురు ఉంది కాబట్టి నేను చేసుకుందామని. ఓకే, ఇప్పుడు ఆవేశంతో చేసుకుంటున్నావు, మీ అన్న మీద అభిమానంతో చేసుకుంటున్నామో, కాకపోతే రేపు ఫ్యూచర్ లో ఇట్లనే చూసుకుంటాం అని అడుగుతున్నాను. చూసుకుంటాను ఆమెను మంచిగా చూసుకుంటాం, ఆమెను చూసుకుంటాం, మీ అన్న కూతురు ఓకే, ఈమెను కూడా చూసుకుంటాం అని నేను అంటున్నాను. ఆమె కోసమే కదా ఈమెను చేసుకునేది. అవును బ్రదర్, నేను ఏమన్నా ఆమె కోసం ఈమె చేసుకుంటున్నాం ఓకే, ఈమెను కూడా మీ భార్య లెక్క ట్రీట్ చేయగలుగుతావా అని చేయగలుగుతానా తప్పకుండా. ఏ ప్రాబ్లం ఉండదు సార్, మేమంటే కలిసి. అంటే నేనేమంటారమ్మా, నీకు ప్రాబ్లం ఉండదు నాకు తెలుసు, నీ పరంగా కాదు తన పరంగా నీకు సెక్యూరిటీ ఉందా లేదని ఆలోచించాలి. ఎందుకంటే సార్ నేను మర్దిని చేసుకోవాలనుకుంటున్నాను సార్. నేనేమంటున్నానమ్మా, నీ గురించి చెప్తున్నా, నీకు అర్థం అవుతలేదు. ఆయన ఇప్పుడు చేసుకుంటాడు పెళ్లి, హ్యాపీగా ఉంటుంది, కొన్ని రోజులు మంచిగా ఉంటారు. తర్వాత నేను ఇట్లా రెండో అమ్మాయిని చేసుకున్నా, నేను అనవసరంగా నేను ఫ్రెష్గా ఉన్నా అనే ఫీలింగ్ అతనికి రావద్దు. అది ఫస్ట్ క్లియర్గా మాట్లాడుకోవాలి మనం. అయితే అన్న ఆల్రెడీ మేము అది మాట్లాడుకుంటేనే మనకు రేపు పొరపచ్చులు రావు. వీళ్ళకి మ్యారేజ్ అయ్యి మా అన్నయ్యకు మాకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. అవును చెప్పింది ఓకే. లేదు సార్, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారు చనిపోయిన నుంచి పాప నేను ఉన్న మట్టుకు బాగానే చూసుకుంటున్నాడు. నేను మాకు ఏదైనా ఇక్కడ కావాలన్నా చేయాలని పాప విషయంలో మట్టి చాలా వాళ్ళ డాడీ అలా చూస్తున్నాడు.
ఇతను కూడా అట్లాగే చూసుకుంటున్నారండి. నాకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఏదైనా కావాలా వదినా, ఏదైనా ఇవ్వాలా, ఏమైనా తెమ్మంటావా అనేసి అంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కానీ మేము ఎప్పుడు కూడా నలుగురు మాట్లాడుకోలేదు. కానీ నా విషయంలో మట్టుగా మా ఇంట్లోనూ మా మరిది ఎట్లుంటాడో అట్టనే మాట్లాడతాడండి. నాకు ఏదైనా తెచ్చి ఇవ్వడము, పాపని వాళ్ళ డాడీ ఎలాగ ఆడిస్తాడో ఇతను కూడా అతనే చూసుకుంటాడండి. అంత మొత్తం పాపను బయటకు తీసుకెళ్ళడం, ఆడించడం, ఒక కన్న తండ్రి ఎట్లా చూసుకుంటాడో అట్లా వాళ్ళ బాబాయ్ కూడా అలాగే చూసుకుంటాడండి. మా అన్నయ్య చనిపోయాడు కదా అన్న, అట్లా మా ఆయన చనిపోయిన నుంచి ఇంక మాకు ఆయన చూసుకున్న తర్వాత మా కుటుంబంలో మట్టుగా నాకు వేరే మ్యారేజ్ చేయాలని చూసారు. వయసులో ఉంది కదా, మళ్ళీ మ్యారేజ్ చేద్దాము అనే ఆలోచన మీద వాళ్ళు ఉన్నారు. కానీ ఇతను ఏమంటున్నారంటే నాకు మీ ఇంటెన్షన్ ప్రకారం అర్థం ఏంటంటే నీకు యాక్చువల్ మ్యారేజ్ చేసుకోవాలని లేదు, కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు ఫోర్స్ చేస్తారు కాబట్టి వేరే వాళ్ళు ఎందుకు చేసుకోవడం, ఇతను చేసుకోవడం అనే ఆలోచనలో నేను ఉన్నానండి. అంతేనా? అంతేనండి. మాకైతే మట్టి నన్ను బాగానే చూసుకుంటాడండి, మాకు ఏ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ వేరే వాళ్ళు చేసుకుంటే మరి మీ ప్రాబ్లం ఏంది మరి చేసుకుంటా? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మా అమ్మ నాన్న. మీ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు? మీ పేరెంట్స్ కూడా ఒప్పుకోవట్లేదండి. ఇంకా అన్నయ్య వాళ్ళ వైఫ్ నువ్వు చేసుకుంటావా అంటే వదిన వద్దు కదా, అన్నయ్య వారినట్టు నేను అనేసి అంటున్నారు వాళ్ళు. కూతురు నేనేం ఆలోచించానంటే పాప గురించి నేను ఆలోచించానండి. వేరే సంబంధం చేసుకుంటే పాపను చూస్తారా చూడరా అవతల వాళ్ళు అనేసి అని, అదే మరిది అయితే మట్టుకు ఈయన అయితే బాగా చూసుకుంటాడు కదా పాపని నన్ను అనేసి అని నేను ఆలోచన మీద నేనున్నాను సార్. నేను కూడా సేమ్ అదే ఆలోచన. అది కూడా మళ్ళీ వేరే వాళ్ళని చేసుకుంటే పాప మంచిగా ఉంటుందా ఉండదా, మంచిగా చూసుకుంటారా లేదా అని తెలియదు. పాప భవిష్యత్తు గురించి మేము భవిష్యత్తు గురించి ఆలోచించి చేసుకుందామని ఆలోచన. సరే మా ముగ్గురు లైఫ్ మీ చేతిలో ఉంది సార్, మీ దయ సార్. ఏదన్నా ఒకటి నేనేమంటారు అంటే ఇప్పుడు సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు కొన్ని విషయాలు. అవునన్నా, మనం చూస్తాం కదా ఇప్పుడు సమాజంలో బతుకుతున్నాం, సమాజం కూడా కొన్ని యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు నువ్వు మీ అన్న ఉన్నప్పుడు మీతో విధానం అంటే ఒక తల్లి లెక్క ట్రీట్ చేసావు, తల్లిని తీసుకొని ఇప్పుడు భార్య అని అంటే ఎవరికైనా ఇది యాక్సెప్టబుల్ కాదు. సమాజం ఎన్నెన్నో మాటలు అంటది అన్న, దాన్ని పట్టించుకుంటే ఇప్పుడు కూతురు ఆగమవుతుంది, ప్లస్ ఈమె కూడా ఆగమవుతుంది. ఆడపిల్ల అని చెప్పి మా ఆయన చనిపోయిన తర్వాత ఈయన బాగా చూసుకుండేవారండి పాపని నన్నైనా. కానీ మా కుటుంబంలో వేరే సంబంధం చూస్తాను అనేటప్పుడు నేను వెళ్ళి వీనికి చెప్పాను అనమాట, ఇలా సంబంధాలు చూస్తున్నారు కదా నాకు ఇష్టం లేదు, మరి పాప గురించి నేను ఆలోచిస్తున్నాను, నీ ఇష్టం మరి నీలోనేముందా అనేసి అని ఇతనికి నేను చెప్పిన తర్వాత ఇతను ఏమన్నారంటే సరే సరే ఓకే పోదాం పద, వీడియో వాళ్ళకి మాట్లాడి చెప్దాము, మన కష్టం వాళ్ళకి చెప్ప వాళ్ళు ఏం చెప్తారో దాని ప్రకారం మనం చేసుకుందాం అంటే మరి మీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా అనేసి అని వీణ నాతో మాట్లాడారు. అది సార్, అది జరిగింది అక్కడికి. అంటే నేను ఏమంటున్నామ్మా, ఇప్పుడు నీకు ఇట్లా చెప్పాలని అర్థమవుతుంది కానీ మరిది వరుస అవుతాడు కదా, చేసుకోవడానికి బాగుంటుందా లేదని నేను అంటున్నాను. మరిది విషయంలో అంటే మరి అతను చిన్నప్పటి నుండి కూడా మాకు మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా అతను ఒక అన్న పిల్లనిగానే అంటే వదినగా చూసారు ఆయన. కానీ మా విషయంలో అతను ఉన్నప్పుడు కూడా మంచిగానే ఉండేవారు, వదిన 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 పిలుచుకుంటూ. అదే అంటున్నా, ఇలా వదిన అని రేపు భార్య అన్నదంటే జీర్ణించుకోగలుగుతారా అంటున్నా. సమాజం గురించి వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే మన ఫ్యూచర్ పోతుంది కదా. సొసైటీలో కూడా ఎట్లా అంటే ఏమో వదిన మరిది పెళ్లి చేసుకుర్రా అనేది కొంచెం ఒక రకంగా ఇది ఉంటాయేమని అంటున్నాను. అంటే ఇప్పుడు నేను చనిపోయాను అనుకోండి, మరి మా చెల్లెనైనా పెళ్లి చేసుకోవాలి కదా. ఎవరు? ఇప్పుడు మా ఆయన నేను చనిపోయినా మా ఆయన బతుకున్నాడు, మరి అలాగనే చేసుకోవాలి కదండి. ఇప్పుడు నేను మా ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు నేను బతికున్నాను కాబట్టి ఇప్పుడు మా మరిది నాన్న చేసుకోవాలనుకుంటున్నాడు. మా ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు నేను బతికున్నాను కాబట్టి ఇప్పుడు మా మరిది నాన్న చేసుకోవాలనుకుంటున్నాడు. మా వదిన చనిపోతే మా అన్నయ్య వాళ్ళ చెల్లెని చేసుకున్నా. అది చేసుకోవడం చేసుకును అంటున్నా, ఎందుకంటే పాప ఉందని చెప్పి వేరే వాళ్ళని చేసుకుంటే వాళ్ళ చెల్లెని చేసుకుంటే చాలా మంది అట్లా ఉన్నారు కదండి. సమాజం గురించి ఆలోచిస్తే పాప జీవితం నాశనం అవుతుంది అన్న. మరి వాళ్ళకు లాయం మాకు లాయం ఉంటది. వేరే వాళ్ళని చేసుకుంటే మళ్ళీ పాపను మంచిగా చూసుకోరు అన్న, తల్లి లేక అలా ఇలా అని అలా నానా రకాలుగా మాట్లాడుతారు అన్న. అట్లా అని చెప్పి మ్యారేజ్ చేసుకుందామని చెప్పి. అయితే తమ్ముడు నేను ఏమంటున్నా అంటే చచ్చిపోతే చేసుకోవచ్చు తప్పలేదు, కానీ సంపేసి చేసుకోవచ్చా?
మీ ఏరియాలో నేను చెప్తున్నా కదా, మీ టాస్క్ ఇచ్చినాక మీ ఏరియాలో ఎంక్వైరీ చేసింది మా సారు అంజన్ దాసు. ఓపెన్ సీక్రెట్, మీరిద్దరు మీ ఆయన బతుకున్నప్పటి నుంచి ఉన్న ఎఫ్ఐఆర్ గురించి మీ ఏరియాలో గల్లీలో చిన్న పూరం కలిగి చెప్తారు మీ గలీజ్ లెక్కలు. పురాణాలు రూమర్స్ క్రియేట్ చేస్తారన్న, పిల్లల మాటలు కాదు, పెద్దల మాటలు కూడా అదే ఉంది. సొంత అన్యాయం సొంత అన్నయ్య చంపుకునే మూర్ఖుని నువ్వు నన్ను గురించి చెప్తున్నావు అంటే నాకు మరి బీపీ లేస్తున్నాను. అన్ని అప్పటి నుంచి కంట్రోల్ చేసుకుని మేమెందుకు చంపుతాం? గివే బేకూఫ్ మోడల్ మాట్లాడకరి, గివే బేకూఫ్ మోడల్ మాట్లాడకరి. చచ్చిపోయిన మనిషికి పోస్ట్ మార్టం తీసుకోవాలంటే తీసుకోని ఎందుకు ఎందుకు అంటున్నా? మీ నిజం ఏడో బయట పడతావు అని చెప్పేసి నువ్వు ఏడవకమ్మా. నంగనాశిలోకి ఇప్పుడు ఏడవద్దు, అర్థమవుతుందా? పెళ్లి అయినా 1 year నుంచి ఏమైతుంది తెలుసు? మీ ఆయన కూడా నేను కళాకని చెప్పి వద్దమ్మా ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు అని చెప్తే ఏం చేస్తున్నామా? మీరు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుతురే. ఇంతగానో సీరియస్ అయితే నీ దగ్గర ఏం ఆధారం లే అన్న. అన్ని ఉన్నారే, నువ్వు కూసో, నువ్వు ఏడవకమ్మా. నువ్వు కూసాటే మూసుకొని కూసో. చెప్పి నీ దగ్గరకు తమ్ముడు అవమానించు కాదు, నువ్వు కూసో, ఫస్ట్ మూసుకొని కూసో. తప్పన్నా చాలా, నేను చేసేది మాట్లాడి తప్పు, నువ్వు చేసేది ఒప్పు. తప్పు కదా నేను మాట్లాడు అన్ని ఇస్తా, నేను ఏ ఎవిడెన్స్ లేకుండా అంజనీ దాస్ ఉట్టిరాడు, అంజనీ దాస్ శిష్యుడు కూడా ఉట్టిరాడు. ఎవరేం చెప్తే నమ్మనికి ఎరిపోగలమా మేము? ఇప్పటిదాకా నమ్మి నువ్వు చెప్పినంత నమ్మి ఎర్రని అనుకున్నావు. ఇప్పటిదాకా నువ్వు చెప్పినంత నమ్మి అనుకున్నావు. నమ్మితే నేను ఎర్రని. నువ్వు ఏడవకమ్మా, నువ్వు ఏడవకు, చంపంది నువ్వు ఏడవకు. ఎవరు మాట పట్టించుకోదా? నువ్వు ఎట్లా చెప్తావు? నేను అన్ని ప్రూఫ్ చూపెడతాం. నా దగ్గర ఏ ప్రూఫ్ లేకుండా నేను ఒట్టి మాట్లాడా, నా టంగ్ స్లిప్ కాదు, అర్థమవుతుందా? చాలా అబద్ధాలు ఆడుతున్నావు అన్న. నేను చెప్తున్నా కదా, అబద్ధాలే చెప్తా. నేను అబద్ధాలు చెప్తా. ఎందుకంటే మీ ఇంట్లో పంచాయతీ అనేది నిజం కదా, మీ ఇంట్లో పంచాయతీ అనేది నిజం కదా. మరి ఇంకేం మాట్లాడి ఇంకేం ప్రూఫ్ కావాలి నీకు? ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, నేనేం చిల్లరగా కాదు, అర్థమవుతుందా? నా దగ్గర ఉంది తమ్ముడు, చూపెట్టా నీ దగ్గర ఎవిడెన్స్. నేను చూపెడతా. ఏం చేస్తావు? ఏం ఆపకపోతే ఏం చేస్తావు? మేము మిగతా ఏం ఆపకపోతే ఏం చేస్తావు? మేము మిగతా కొడతావు, కొట్టు కొట్టుడు కాదన్నా, నిన్నెందుకు కొడతాను నేను? మరి అరే నువ్వు ఆపక నన్ను ఆపినా నేను చేయవు. ఆమె నేను ఆపినా ఆపకపోయినా నువ్వేం చేయవు నన్ను అంటున్నా. నీకు కూడా తెలుసు, నువ్వు నా సబ్స్క్రైబర్ అని చెప్పి నువ్వు నా ఫ్రాడ్ చేయలేవు కదా. నా సబ్స్క్రైబర్ అని సరే నేను మోసం చేసి ఊకోను, అర్థమైందా? నువ్వు ఫోన్లో మాట్లాడినది అన్నా నాకు మ్యారేజ్ సెట్ చేయన్నా, నీకు ఏదైనా చేస్తానంటే నువ్వు నాకేం చేసిస్తావు చెప్పు? నువ్వు నాకేం చేసిస్తావు అంటున్నా. ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంది మీ తమ్ముడు. మీకు మీ ఆయన బతుకున్నా అమ్మో నేను చెప్పేది, మీ ఆయన బతుకున్నప్పుడు మీ ఆయన బతుకులో పంచాయతీ కాలే, మీ అన్న బతుకులో పంచాయతీ కాలే. మా అన్న ఏదో అట్లా నా మీద రూమర్స్ క్రియేట్ చేసి అలా చెప్పాడన్న. ఆయన ఎందుకు రూమర్ క్రియేట్ చేస్తాడు? ఆస్తి నేను అడిగాను కాబట్టి అలా చేశాడన్న. మరి నీ ఆస్తి అడిగితే ఈమె తీసుకొస్తాను, నిన్ను ఈమె తీసుకొచ్చి అడ్డం పెడతారా? అడ్డం మండ పెడతాను నేను? మాట్లాడతావు, బేఫూక్ మాటలు మాట్లాడతావు. ఈ దగ్గర ఎవిడెన్స్ చూపెట్టాను, అన్ని రూమర్స్ అన్ని క్రియేట్ చేసి పంచాయతీ అయినా నువ్వు కాలు మొక్కలేవా? మళ్ళా రాను మళ్ళా దగ్గర పోవాలని చెప్పలే. పెద్ద మనసులో పిలిపియాలా? ఆ పెద్ద మనసులో పిలిపియానా? నీ యూపీఐ అన్ని తెలుసు కదా. ఆ పెద్ద మనుషులకి అమ్ముడు వేయారన్నా. పెద్ద మనుషులు పెంచోళ్ళు అనుకుంటావా? అన్నా వాళ్ళు మొత్తం 90 కాలన్నా, మందు వస్తే ఉండే లేని అని చెప్తారన్నా, చాలా క్రియేట్ చేస్తారన్నా. అవును, వాళ్ళు 90 కాలే, నువ్వు 20 అని కదా. నువ్వేం చెప్పాలనుకుంటావు మరి? అన్న కాల్మొక్కి నిజం కదా అన్న? మా అన్న ఏదో చెప్తాడన్నా, గొడవలు అయినాయి, మా అన్నకు నాకు ఇష్టం లేకుండా మా అన్న ఏదో నన్ను అది చేయాలని చెప్పి ఇంట్లో నుంచి చెలగొట్టాలని చెప్పి అది చేస్తాడన్నా. మా అన్న ఇంకెవరు మాట్లాడదా? మళ్ళీ మా అమ్మ నాన్న మాటలు. సరే, మీ అమ్మ నాన్న మాటలు కూడా నమ్ముతాను నేను. మీ అమ్మ నాన్న మాటలు కూడా అదే చెప్పారు నాకు, అర్థమైందా? వాళ్ళు మా అన్నదికి మారిపోయారన్నా. మరి నువ్వేందుకు మారలేవు? మరి మీ అన్నదికు మీ వద్దదికి ఎందుకు మరిగినావు అంటున్నా? మీ వద్దదికి ఎందుకు మరిగినావు? ఆమె ఏం మందు పెట్టింది నీకు? మరి ఏం పెట్టినప్పుడు నువ్వు ఎందుకమ్మా ఇట్లా వేస్తున్నావు? ఎందుకమ్మా ఇట్లా వేసావు అంటున్నా? ఇప్పటికి కూడా చెప్తా నేను, ఇప్పటి కూడా చెప్తున్నా, ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర. మీ ఎంత మీరు నిజం ఒప్పు కూడా సరే, లేకుండా అవన్నీ తీస్తా నేను. నీ దగ్గర ఎవిడెన్స్ తమ్ముడు చెప్తున్నా, ఎవిడెన్స్ ఏముందన్న నీ దగ్గర? నేను తమ్ముడు ఎవిడెన్స్ చూపెట్టి నీ ఫేస్ కూడా చెప్పనా? నీ ఫేస్ కూడా చూపెట్టాలి ప్రపంచానికి. అమ్మా నువ్వు నిజం చెప్పమ్మా, నేను ఇప్పటికి కూడా చెప్తున్నా. నువ్వు నిజం చెప్పిన నా దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంది, అది నీకు కూడా తెలుసు. నేను చెప్తే నువ్వు చేయి ఫస్ట్. నా దగ్గర లేవనుకున్నా ఎవిడెన్స్. నీ దగ్గర ఎవిడెన్స్ చూపెట్టాను, అప్పటి నుంచి అరుస్తానే ఉన్నా. ఎవిడెన్స్ చూపెడతా, అన్ని చూపెడతానే అప్పటికి ఒప్పుకుంటాను నేను. నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు, నువ్వు ఒప్పుకోని నేను తీసుకోలేదు.
సమాజానికి తెలియాలి. మా దగ్గర డబ్బులు తీసుకొని ఇలా ఎత్తురు కావచ్చు అన్న. అవును, మీ దగ్గర డబ్బులు గుంజేసి మేము కోర్టులో చేసి ప్రూఫ్ లేకుండా మేము చాలా మంది చూసాం. చూపించండి, మేము చాలా మంది వేరు, అంజనీ దాస్ వేరు. అదేంటి నిజం అనేది మేము చెప్తాం. సరే ఒక నిమిషం. ఇగో నువ్వు ఆ రోజు మెడికల్ షాప్ పోయినావు, నీ యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినావా, ఫోన్పే చేసినావు అమౌంట్, చేసాము. ఆ ఫోన్పే చేసినావు చూసావా, ఆ మెడికల్ షాప్కి మేము పోయినాం. నువ్వు నాకు టాస్క్ ఇచ్చినప్పుడే మీ ఏరియాలో ఎంక్వైరీ చేసినప్పుడు ఇట్లా నిజాలు బయట పడ్డప్పుడు సరే ప్రతి ఒక్కటి నిజం కావద్దు, నిజం కాదని నమ్మినాం, నీ మీద నమ్మకంతోనే ఉన్నాం. నువ్వు చెప్పిన ప్రతి పాట నిజమే అనుకున్నాం. కానీ ఎంతకైనా చిన్న డౌట్ అని చెప్పేసి ఎందుకో అన్ని సర్వే చేసి అన్ని ఎంక్వైరీ చేసి మా టీం మొత్తం. అంజనీ దాస్ ఇంకో మొగోడు కాదుగా, తెలుసు అన్న మీకు. మా గురించి తెలుసుగా. నీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంక్వైరీ చేసాం. మీ అన్న చచ్చిపోయి ఒక రోజు ముందు మెడికల్ షాప్ పోయి గుర్తుకుందా, ఆ రోజు మీరు కొన్నది ఏందో కూడా తెలుసు. ఆ సీసీ ఫుటేజ్ కనిపించింది తమ్ముడు, సీసీ ఫుటేజ్ లో మీరు ఏమేమి కొన్నారో అన్ని కనిపించినాయి. మెడికల్ బిల్ కట్టడానికి అవును, మెడికల్ బిల్లు కట్టడానికి పోయి మెడికల్ షాప్ లో ఏం కొన్నారో మాకు తెలుసు. మీరు ఇంకా ఏం దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఆ సీసీ ఫుటేజ్ కూడా మీ ఇద్దరు పోవాల్సిన అవసరం ఏముంది. ఇక్కడ వదిన కాబట్టి పోయామన్నా. మీ వద్ద కాబట్టి పోయినావు మీ అన్నం చంపనీకి. పిచ్చి నా కొడుకు ఇగో ఇదేందమ్మా, ఇదేంది మీ దగ్గర మీ ఈగలు పక్క పక్కలు ఇవేంది మెడిసిన్స్ ఏంది? ఇంకా నిజం ఒప్పుకోనికి ఏం బాధమ్మా రోగం? ఇంకా నేను ఇంకా ఇంకా ఏం చెప్పాడా చెప్పి, ఇంకా మస్తు బొచ్చడు ఎవిడెన్స్ ఉన్నాయి. సింపుల్ ఒక ఎవిడెన్స్ నీకు ఇచ్చిన. చాలా ఇవన్నీ వద్దన్న, మాకు మ్యారేజ్ వద్దు, ఏమొద్దు, వెళ్ళిపోతామన్నా. ఎవరితో చెప్పకుండా అన్న, మీకు కాలు మొక్కుతామన్నా. నా కాలు పట్టుకోడు కాదు, ఈమెకు నాకు సంబంధం లేదన్న. ఇక నీకెందుకు సంబంధం ఉంటది, నీకెందుకు సంబంధం ఉంటుంది అంటున్నా. చంపినాక సంబంధం ఎందుకు ఉంటది? మనిషి కాదు వారా గాది ముడవాడు కాను, మనిషి కాదు వారా గాది ముడవాడు కాను. నువ్వు మనిషి అమ్మ, నువ్వు మొగం చంపుకున్నావు, బుద్ధి లేని దాని కను. అన్నంటే ఎవడరా? నాయన చచ్చిపోతే నాయన లేక ఏం తెలిసి రాజం? మీరు మూడేళ్ల నుంచి మీ గుండు మద్దతు, మీ గుండు తీసి బయట అయినందుకు మీ అన్నం చంపుతారా మీరు? చెప్తానే ఉన్నా కానీ తన ఏం లేదన్న. ఏమీ లేదు, ఏమీ లేదు అంటారు. వంగ తీసుకుంది అనవసరంగా. ఎవరు నిన్న? మీ అన్న వంగ తీసి కొడతానా కొరకను, వంగ తీసి కొడతానా కొరకను, వంగ తీసి కొడతాను అన్న. వద్దన్న ఇక చాలన్నా. ఏం చాలు అన్న, ఇది ఎక్కడ ఎవరితో చెప్పకండి అన్న, మీ కాలు మొక్కుతాం అన్న. ఏయ్ నా కాలు నువ్వు మొక్కేంద్రా? వెళ్ళిపోతాం అన్న, వద్దన్న. మంచి మర్యాద కూర్చోలేను, నువ్వేమో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు వేడి కోలాడిపోతావు, ప్రాబ్లం అయిపోతుంది. నువ్వు వేడి కోలాడిపోతావు. వద్దన్న, మీ పాప ఆగమైతే అన్న మొగోడు అయితే మీ అన్నం బతుకుంచుకోవాలి కదా, మీ అన్నం చంపుకున్నాను. ఆడపిల్ల నువ్వు ఆడపిల్ల గురించి మాట్లాడుతావు అమ్మ గాడి జరగా. నీలాంటి వాళ్ళ వల్ల అవుతుందంతా. ఏం తప్పైంది? మీరు ఇంకా తప్ప అవసరం మొత్తం తప్పు అయిపోయింది రా. మా అన్నయ్య చంపడం తప్పు నాదే అన్న, మా అన్నయ్య చంపడం తప్పు నాదే అన్న. ఒక మనిషిని చంపడానికి మీకు ఎట్లా మంచి కూర్చుందా? ఒక మనిషిని చంపడానికి మీకు ఎట్లా మంచి కూర్చుందా? ఏదో మోహం తోటే మోహం వ్యామోహమా? నీకు అన్ని అన్ని తీస్తా, నేను అన్ని తీసా, రికార్డ్ అయింది ప్రతి ఒక్కటి. మీరు ఏం చేస్తారు చేసుకోపరి. నా కెమెరా ఆఫ్ చేయండి ప్లీజ్ అన్న. మీ అన్నని బతికిస్తా ప్లీజ్ అన్న. తప్పైపోయింది అన్న, క్షమించన్న ప్లీజ్ అన్న. తప్పు మాదన్న, తప్పు మాదన్న ప్లీజ్ అన్న, ప్లీజ్. అవన్నీ హిస్టరీ మొత్తం డిలీట్ చేయండి అన్న ప్లీజ్ అన్న. మీ అన్నను బతికిస్తావా? మీ కాలు పట్టుకుంటాను, నా కాలు పట్టుకుంటా. మీ ఆయన బతికిస్తావా? ఈ కాలు దగ్గర నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పి తప్పైందన్న, మనిషి చంపే హక్కు నీకు ఏడిగా వచ్చింది? తప్పైందన్న, ఒక మనిషి చంపే హక్కు నీకు ఏడిగా వచ్చింది అంటారు. ప్లీజ్ అన్న, వదిలే అన్న, ప్లీజ్ అన్న, తప్పైందన్న, క్షమించన్న. అలాంటి మిమ్మల్ని వదిలేసే ప్రసక్తి లేదు అన్న. తప్పైందన్న ప్లీజ్ అన్న. ఏం తప్పు కావుడు కాదు, మీకు ఎంతో కొంత ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న, కాలు పట్టుకుంటాం అన్న, మీ కాలు పట్టుకుంటాం అన్న ప్లీజ్ అన్న. నువ్వు నన్ను ముట్టుకుంటే నేను ఆవు పేడతో దానం చేసిన దరిద్రం పోదు నాకు. నువ్వు నన్ను ముట్టుకుంటే ఆవు పేడతో దానం చేసిన దరిద్రం పోదు నాకు. నువ్వు ముట్టుకోకరా, యాసిడ్ తో దానం చేసినట్టు నువ్వు ముట్టుకుంటే నాకు. ఇంట్లోనే అన్న కాళ్ళ దగ్గర వాటి పడి అన్న
లేపించావు వదరు నువ్వు. క్షమించన్న ప్లీజ్ అన్న. కాలు మొక్తాను కాలు గుంజి అవలోమన క్షమించన్న తప్పైందన్న. నిన్ను తిట్టడానికి నాకు బూతులు వస్తలేవు. క్షమించన్న ప్లీజ్ అన్న తప్పైందన్న. నువ్వు అరవాల్సిన అవసరం లేదు నా దగ్గర, అరవాల్సిన అవసరం లేదు తమ్ముడు. నేను చెప్తున్నా నాకు బీపీ తెప్పియకు. అన్న ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాం. నాకు ఇస్తావురా పైసలు? నాకు పైసలు ఇస్తావా? దీని నుంచి బయటపడే అన్న. నీ అన్న దగ్గరనే పాకెట్ మనకి దొంగతనం చేసే బాడహావు నువ్వు. ప్లీజ్ అన్న. రూపాయికి 2 రూపాయలు గతి లేని పడకావు నువ్వు. నాకు ఇస్తావురా నువ్వు? తప్పైందన్న. తెలిసి తెలియని అట్లా చేశానన్న. అన్న అరే ఇంట్లో మనిషి నమ్మకపోతే ఇంకేమమ్మా? తప్పైందన్న. ఇంట్లోనే మనిషికి సెక్యూరిటీ చేస్తే బయట వాళ్ళు ఇంకేం చేస్తారమ్మా? ప్లీజ్ అన్న తప్పైందన్న. తప్పైందన్న. మా తప్పుని ఇప్పుడు ఒప్పుకుంటున్నామన్న. మీరు అలా చేయడం మేము తప్పే అన్న. అలా చేయడం మేము తప్పే. అలా చేయడం మేము తప్పే అన్న. ప్లీజ్ అన్న వదిలే అన్న. ప్లీజ్ అన్న డబ్బులు ఇస్తామన్న ఎంతో కొన్న. ప్లీజ్ అన్న మా పాప జీతం గురించి ఆలోచించండి అన్న. ప్లీజ్ ఏం కాదు ప్లీజ్ అన్న. ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న మా పాప జీతం గురించి ఆలోచించండి అన్న. నా దగ్గర నువ్వు అరవకు. ప్లీజ్ అన్న. నువ్వు ఏడికి పోవాలి అడిగి పోతావు. ప్లీజ్ అన్న. ప్లీజ్ అన్న దీని నుంచి బయటపడే అన్న. మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాం. నువ్వు నాకు డబ్బులు ఇస్తావా? ఇద్దులే మస్తు డబ్బులు ప్లీజ్ అన్న. ప్లీజ్ అన్న మా పాప గురించి ఆలోచించన్న. ప్లీజ్ అన్న. మీ పాప గురించి ఆలోచిస్తా నేను. మీ పాప గురించి మీకంటే ఎక్కువ నేనే ఆలోచిస్తాం. ప్లీజ్ అన్న. మీ పాప గురించి మీకంటే ఎక్కువ ఆలోచిస్తాం. పాపను అడ్డం పెట్టుకొని ఈ పాపం పని చేస్తారా మీరు? పాపను అడ్డం పెట్టుకొని ఈ పాపం పని చేస్తారా మీరు? తెలియదన్న. తెలియక తప్పైపోయింది. పాపను అడ్డం పెట్టుకొని పాపం పని అన్న. ప్లీజ్ అన్న. పాపం చేయడం తప్పే అన్న. ఇంకో ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఒక్క ఆడమని ముట్టుకోనన్నా. సరే నువ్వు ఫస్ట్ జర్ర నువ్వు 2 నిమిషాలు ఆగు. ఏ ఆడమ ముట్టుకో. ఓకే అన్న ముట్టుకోనన్న. నిజంగా చెప్తానన్నా. ఆగురా. దేవుడి మీద ప్రమాణం చేసి అరే నువ్వు దేవుళ్ళ మీద బట్ట వాసి మాటలు దండం పెడతావు. తప్పైందన్న. ప్లీజ్ అన్న. వదిలేసే సమస్య లేదు. నేను చేసిన తప్పుకు నా ముక్కు నాలుగు రాస్తాను. తప్పైందన్న. ప్లీజ్ అన్న. తప్పు కాదు చెప్తాను. ప్లీజ్ ఎవరు పట్టియాలో పట్టిస్తా. నేను ఎవరు పట్టియాలో ప్లీజ్ అన్న. వద్దన్న. ప్లీజ్ అన్న. కాలు పట్టుకుంటా. ప్లీజ్ అన్న. ఎవరే వద్దన్న. ప్లీజ్ కాలు పట్టుకొని కాలు గుంజే రకం నువ్వు. కాలు పట్టుకొని కాలు గుంజే రకం ప్లీజ్ అన్న. అన్ని బయట పడతాయి. అన్ని బయట పడతాయి. తప్పే అన్న. వద్దన్న. ప్రతి ఒక్కరి బయట పడుతుంది. ఎంతో కొంత సెట్ చేస్తానన్న. నాకు సెట్ చేస్తావు కదా? సెట్ చేసుకున్నావు. పాప గురించి మేము ఆలోచిస్తాం. పాప గురించి మేము ఆలోచిస్తాము. పాప గురించి మేము ఆలోచిస్తాం. మేమే ఆలోచిస్తాం. అంజనీ దాస్ టీం మొత్తం ఆలోచిస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు. నాశనం నిన్ను కూడా ఎవరు చేసుకోరు. నాకు అర్థమైంది. నేను ఎవరిని చేసుకోనండి. ఎవరి జోలికి నాకు అర్థమైంది. స్త్రీలను చూడనన్న. స్త్రీల వైపు కన్నే అన్న. ప్లీజ్ అన్న. అరే నువ్వు అట్లా మాట్లాడకు. అరే చేసేది బొంకు పన్ను అన్న. తప్పైందన్న. ప్లీజ్ అన్న. వద్దు. ప్లీజ్ అన్న. వదిలే అన్న. అన్న వదిలే. నన్ను వదిలే అన్న. నన్ను వదిలే అన్న. ప్లీజ్ అన్న. నన్ను వదిలే అన్న. ఆమె అంతలో ఆమె ఉంటుంది. నా అంతలో నేను ఉంటాను. ఉండండి. మీ అంతా మీరు ఉండండి. ఏదో పని చేసుకొని ఉంటాను. మీ అంతా మీరు ఉండండి. మీ అంతా మీరు ఉండండి. మా అంతా మేము ఉంటాము. వద్దన్న ప్లీజ్. మా అంతా మేము ఉంటాం. ఏం అవసరం లేదు. అవసరం లేదని చెప్పి ప్లీజ్ అన్న. ప్లీజ్ అన్న. అవసరం లేదు అన్న. మీరు ఏ పని చెప్తే ఆ పని చేద్దాం అన్న. ప్లీజ్ అన్న. నేను ఏ పని చెప్పా? నేను ఎందుకు పని చెప్తాను? జీవితాంతరికి కాళ్ళ దగ్గర వాడు ఉంటాను. నాకేం? అరే మీ అన్న దగ్గర వాడు ఉంటారా? గాడిదిగా మీ అన్న దగ్గర వాడు ఉంటే ఇవాళ పరిస్థితి అయిపోతున్నా. మీ అన్న నీకోసం ఏం చేసిండ్రు? అది గుర్తుగా గాడిదిగా తెలుసో తెలియక అన్న అంటే ఎవరిపే? నాయన దగ్గర అవునన్నా. తెలుసో తెలియక అలా చేసామన్నా. మీ నాయన మొత్తం చదివించి సాగిందంటే ఎవరా? అవునన్నా. అన్నయ్య చేశాడు కానీ నేను తెలుసో తెలియక అసలు అన్న తప్పవురా? తప్పైందన్నా. ఏది ఆలోచించకుండా అప్పుడు అలా చేశానన్న. తప్పైంది. ఏం ఆలోచించావు? అంటే నీకు కనిపిస్తుంది అదే పెద్దగా కనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడికి పోతాను? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళానన్నా? ప్లీజ్ అన్న. మాట్లాడుతాను కానీ కాలు మొక్తాను. నేను కూడా నీ కాలు మొక్తారా? నేను మొత్తం ముగ్గురు రాస్తే కింద కూడా ఎన్న తెచ్చిస్తావా? తప్పు చేసింది నేనన్నా. తప్పు చేసింది నేను కాబట్టి ఎన్న తెచ్చిస్తావు అంటారా? ప్లీజ్ అన్న. తెచ్చలేమన్నా. బంగారం లాంటి మా అన్నయ్య అనవసరంగా చంపుకుంటా అన్న. ప్లీజ్ అన్న. ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న. ఏం లేదురా. రికార్డ్ చేసి చెప్పు. చేసుకోపో అన్న. ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న. వీడియో రికార్డ్ కూడా ఆపేయండి అన్న. ప్లీజ్ అన్న. సరే మీరు ఏం చేస్తారు? నా ఎంబర్ రా ఇప్పుడు. వచ్చినాక నేను మాట్లాడి మిమ్మల్ని ఇచ్చేస్తాను. అప్పుడే కూర్చోరు. యారా వస్తాయి. ఎందుకు అన్నీ వస్తాయి మీకు? ఇవెందుకు వస్తాయి? మెడికల్ షాప్లో మందులు చేది